కూరగాయ పంటలు సాగు చేసేవారు సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికారు. తక్కువ సమయంలో నాణ్యమైన అధిక దిగుబడులను తీసి ఆదాయం గడించాలనే ఉద్దేశంతో నర్సరీ నారు మొక్కల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే అనేక నర్సరీలు వెలుగొందుతున్నాయి. నర్సరీల నిర్వహణలో లాభాలు కూడా అదే స్థాయిలో ఉండడంతో నర్సరీలను ఏర్పాటు చేసి స్వయం ఉపాధి పొందుతున్నారు కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాగు విధానంలో రైతులు కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. సంప్రదాయ విధానాలకు స్వస్తి పలికి ఆధునిక పద్ధతులు పాటిస్తున్నారు. విత్తు దగ్గరే చిత్తు కాకుండా నర్సరీల్లో పెంచిన నారును నమ్ముకుంటున్నారు. రైతుల ఆసక్తికి అనుగుణంగా గ్రామాల్లోనూ ఇటీవలి కాలంలో నర్సరీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఏటికాయేడు నర్సరీలు పెరుగుతున్నాయి. ఇలా కూరగాయల నర్సరీ నిర్వహణతో 16 ఏళ్లుగా స్వయం ఉపాధి పొందుతూ పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు బాపులపాడు మండలం బొమ్మలూరు గ్రామానికి చెందిన రైతు అట్లూరి సుబ్రహ్మణ్యం. కూరగాయల తోటలేసి వంగ కానివ్వండి, మిరప కానివ్వండి, టమాటా కానివ్వండి, ఇలాంటి తోటలు వేయడానికి రైతులు మట్ల మీద పోసుకున్న నార్లు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే 30-40 రోజులు పెంచుకున్న తర్వాత వాటిని వాళ్ళు కల్టివేషన్కి ఉపయోగించుకునేవాళ్ళు. అలాంటి నర్సరీలు ఇక్కడ లేవు. అటు మనకి ప్రకాశం జిల్లా, కర్నూలు జిల్లా అటే ఉండేవి, గుంటూరు జిల్లా అవతలు ఉండేవి. సరే నర్సరీ వేస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో ఈ బొమ్మలూరు, కృష్ణా జిల్లా ఈ బొమ్మలూరు గ్రామంలో ఈ రోడ్డు పక్కన హైవే మీద అయితే బాగుంటుందనే ఉద్దేశంతో 16 సంవత్సరాల క్రితం చిన్న కుటీర పరిశ్రమ, చిన్న తరహా పరిశ్రమలాగా నేను దీన్ని స్టార్ట్ చేశానండి. అయితే అప్పట్లో కూడా రైతులకి కొత్తగా కొంత వచ్చేవాళ్ళు కాదు. ఏంటి ఈ నర్సరీలు ఎట్లా ఉంటాయో, నారులు ఏంటని నిదానంగా రైతుకు కూడా అనుకూలంగా ఉండటం, ఈ నార్లు పోసుకునే టైం కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందనే ఉద్దేశంతో నిదానంగా రావటం మొదలెట్టారు. అన్ని రకాల కూరగాయల పంటలు అన్నీ కూడా రైతుకి ఇక రెడీమేడ్గా మనం వంగనారులు ఇవ్వటం. వంగ కావాలంటే 30 రోజులు పెంచుతాం, మిరప 40 రోజులు, టమాటా 30 రోజులు, బంతితో 25 రోజులు అట్లా పెంచి వాటిలన్నింటినీ కూడా వాళ్ళు తయారీ దశలో వచ్చేటప్పుడు అంతకుముందేమో ఆర్డర్లు ఇచ్చేవాళ్ళు వచ్చి మాకు ఇంచుమించుగా మన దగ్గర రెడీగానే దొరుకుతూ ఉంటుంది. లేదు ఏదైనా ఒక టైం బట్టి కానబట్టి పోసేసినట్టు 1-2 రోజులు అటు ఇటుగా టైం చెప్తూ ఉంటాము. ఆ టైం ప్రకారం రైతు వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. వంగ కానివ్వండి, మిరప కానివ్వండి, టమాటా కానివ్వండి, ఇవి రూపాయి కానించి ₹1.25 వరకు ఉంటాయి రేట్లు. అట్లాగే బంతి మొక్క అనేది ₹2.70 కానించి ₹3 ఉంటుంది. బొప్పాయి మొక్క వచ్చేటప్పటికి 16 నుంచి 18 రూపాయల మధ్య ఉంటుంది. అట్లాగే క్యాప్సికమ్ ఉంటాయి ₹5, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ లాంటివి ₹1 అండి, బ్రొకోలీ లాంటిది ₹3. ఇట్లా రైతువారీగా మేము సప్లై చేసే రేట్లు ఇవి. మేము అన్నీ కూడా మొత్తం బ్రాండెడ్ కంపెనీలే. బేర్ కంపెనీ కానివ్వండి, సింజంటా కంపెనీ అని, అట్లాగే సెమినీస్ కంపెనీ, మోన్సెంటా కంపెనీ అని, అట్లాగే జిందాల్ కంపెనీ, అట్లాగే మన నాందారి కంపెనీ, నాంగు అని, తర్వాత ఎండస్ అని, అట్లా ఎంఎన్సి కంపెనీలు అన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీల విత్తనాలనే వాడతామండి. దీంట్లో రాజీ పడే ప్రసక్తి లేదు. దాన్ని బట్టి మేము ఇన్ని సంవత్సరాలు కూడా మార్కెట్లో ఎన్ని నర్సరీలు వచ్చినా కానీ ఇప్పుడు దగ్గర ఇక్కడ నుంచి నూజివేడు వరకు 10-12 నర్సరీలు ఉన్నాయి. అయినా కానీ మేము అనేది ఒక క్వాలిటీ ఇస్తారు. పలానా బొమ్మలూరులో పలానా సూర్య నర్సరీలో క్వాలిటీ ఇస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మోసం చేయరు. ఏదైతే అన్నారో ఆ విత్తనమే ఇస్తారు, ఆ రకమే ఇస్తారు అనేది ఒక బ్రాండ్ లాగా రైతుల్లో గుర్తింపు ఉండటం వల్ల మా దగ్గరికి ఆంధ్ర తెలంగాణలో మనకి మ్యాక్సిమం ఇన్ని సంవత్సరాల మీద అన్ని చోట్ల కూడా మనం అంటే ఒక ఐడియా ఉంది. రైతులకు కూడా పలానా సూర్య నర్సరీ బొమ్మలూరు, కృష్ణా జిల్లా అనేది ఒక ఐడియా ఉంది. అట్లాగే ఈ మధ్యన కిచెన్ గార్డెన్స్ కూడా ఎక్కువగా వినియోగిస్తున్నారు. మన దగ్గర నార్లు మొక్కలు పట్టుకెళ్ళి ఇప్పుడు వంగ ఒక 5 మొక్కలు, టమాటా ఒక 5 మొక్కలు, అట్లా ఇళ్ళ దగ్గర వాళ్ళు కూడా ఈ స్లాబ్ మీద కూడా ఒక టెర్రస్ గార్డెన్ లాగా చేసుకుని సేంద్రియంతో చేసుకుంటే మన 4 కూరగాయలు పట్టించుకుని మనం తిందామనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఈ టౌన్లో వాళ్ళు కానివ్వండి, పల్లెటూళ్ళ వాళ్ళు సరే అనుకోండి, టౌన్లో వాళ్ళు కూడా ఏలూరు కానివ్వండి, ఇటు హనుమాన్ జంక్షన్, విజయవాడ హైవే మీద ఉండటం వల్ల వాళ్ళు కూడా రోజు కూడా మాకు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు. వాళ్ళు ఒక ఇంట్లోకి సరిపడా కూరగాయల మొక్కలు కాసిన పట్టుకెళ్ళి పెట్టుకుంటూ ఉంటారు. అట్లాగే ఫ్లవర్ మొక్కలు కూడా మేము మొత్తం గులాబీలు కానివ్వండి, చామంతులని, తర్వాత మన మందారాలు, కనకాంబరాలు, విరజాజులు అన్ని రకాల పూల మొక్కలు సప్లై చేస్తున్నాము. అట్లాగే పళ్ళ మొక్కలు కూడా అన్ని రకాలు జామ, బత్తాయి, కమల, మామిడి, కొబ్బరి, పనస, సపోటా అన్ని రకాల పండ్ల మొక్కలు కూడా
సప్లై చేస్తూ ఉంటాం, ఇక్కడ అమ్ముతూ ఉంటాము. ఇవన్నీ కూడా మేము ఏంటంటే మాకు ఉపాధి పొందుతున్నాము. మేము మాతో పాటు ఒక 10 మందిని ఉపాధి కల్పిస్తా అట్లా మేము ఒక ఇది రైతుకి శ్రేయస్సుగా చేయాలనే ఉద్దేశం, అంతే తప్పితే మేమే దీని మీద విపరీతమైన సంపాదించాలనే ఉద్దేశం కాదు. మాది వ్యవసాయ కుటుంబం కాబట్టి, వ్యవసాయం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి, రైతు కష్టాలని మాకు తెలుసు కాబట్టి, రైతుకు కూడా అంతా బాగుండాలనే ఉద్దేశంతో మేము 100కి 100 పాళ్ళు కూడా అన్ని రకాలు కూడా మంచి విత్తనాలు, మంచి మొక్కలు, మంచి నారు ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము ఇక్కడ ఇచ్చేస్తున్నాము. నాణ్యమైన నారును ఇస్తూ ఉండడంతో నర్సరీలకు మంచి ఆదరణ లభించింది. కూరగాయ పంటలను ఎక్కువగా సాగు చేసే రైతులు నర్సరీలపైనే ఆధారపడుతున్నారు. అంతేకాదు తమకు కావలసిన కంపెనీ విత్తనాలను తెచ్చి ఇస్తే నారు కూడా పెంచి ఇస్తున్నారు. అంబాపురం గ్రామంలో మాకు ఒక 1.5 ఎకరా కూరగాయలు పండే భూమి ఉన్నదండి. ఈ భూమి కోసం మేము మొక్కలు ఇది టమాటా కానీ, వంగ కానీ, పచ్చిమిర్చి అలాంటివి పెట్టడానికి మేము ఎతుకుతూ ఉండగా మాకు బొమ్మలూరు నర్సరీ, సూర్య నర్సరీ ఉందని తెలిసింది. ప్రొపరేటర్ సుబ్రహ్మణ్యం గారు బాగా మంచి నాణ్యమైన మొక్కలు ఇచ్చి మాకు బాగా సహకరించారు. ఆయన చెప్పినట్టుగానే నమ్మకంతో మాకు వంగ కానీ, మిర్చి కానీ, టమాటా కానీ, ఆయన ఏ మొక్క ఇచ్చినా సరే ఆయన చెప్పిన దిగుబడి మాకు వచ్చిందండి. ప్రాపర్టీ బాగానే ఉందండి మాకు. అందువలన మేము ఎప్పుడు కూడా సూర్య నర్సరీలోనే మొక్కలు తీసుకెళ్తాకు సిద్ధపడతా ఉంటామండి. మేము మనకి ఏదైనా సరసమైన ధరలో అండి మంచి నాణ్యమైన మొక్కలు ఉన్నాయి. ప్రతివి కూడా ఇవి మామూలుగా ఏదైనా బొప్పాస్ అవనండి, మన మామిడి అవనండి, అన్నీ కూడా బాగున్నాయి సార్. పంట కూడా దిగుబడి మంచిగా ఉంటుంది సార్.